పక్కా పెట్టాను. ఇప్పుడైతే సాంబార్ కోసం ప్రిపేర్ చేస్తాను. డాక పెట్టాను, అందులో నూనె పోసాను. చూపిస్తారండి. ఇగో ఎల్లో చేస్తాను, చూపిస్తాను. పప్పు అయితే మెత్త మెరిగింది, పక్క పెట్టేసాను. ఇది వంకాయలు ఉన్నాయండి, ఇవి నూనెలో కొంచెం ఫ్రై చేస్తాను. వంకాయలు ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసి పక్క పెట్టాలి. ఇలా కొంచెం బాగా చేసి ఫ్రై కావాలి, అందులో కొంచెం ఉప్పు వేయాలి. చూడండి మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు తీసి పక్క పెడదాం. పెట్టానండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసాను, అది క్యారెట్ ఉల్లిగడ్డలు వేసాను, సరిపోయే ముక్కలు. చూడండి పచ్చిమిర్చి బఠానీ గిన్నెలు కూడా వేసాను. అన్ని కలిపి కాసేపు బాగా మగ్గినాక మూత పెడదాం. చూడండి ఎల్లిపాయలు ఇలా దంచకుంటే ఇలానే వేసుకోవాలండి, మంచిగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడంతా కరేపాకండి. ఎండి మిరపకాయలు వేసానండి, అన్నీ బెండకాయలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మనం సరిపడా కారం వేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఉడికిపెట్టిన పప్పు వేసేసానండి. చింతపులుసు కూడా పోసేసాను. పులుపు కారం అన్నీ సరిపోయింది. కొంచెం వాటర్ పోసుకొని దింపెట్టాము. మసిలిన దింపెట్టాము. ఇందాక మనం వేయించుకున్న వంకాయ ఇల్లు వేసేది మసిలితే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.